వెల్కమ్ టు మాల్టా. సో మాల్టాలో ఉన్నాను. సో మాల్టా క్యాపిటల్ అయిన వలెటాకు వచ్చాను. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా వలెటా. సో దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మాల్టా. సో ఇప్పుడు వలెటాలో మనం ఇంతకుముందు చూసిందేమో అదంతా ఓల్డ్ మిడివల్ టౌన్ అండ్ ఆల్ దీస్ ఆర్ లేటెస్ట్ బిల్డింగ్స్. నెక్స్ట్ 100 years వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయంట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ కనిపిస్తుందో ఈ బ్రిడ్జ్ అనేది ఓన్లీ కనెక్షన్ బిట్వీన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ ఐలాండ్స్. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొలోనియల్ హౌసెస్ అనమాట, బ్రిటిష్ వాళ్ళు కట్టినవి. సో వీటి వర్త్ అట్లీస్ట్ 4 million to 7 million euros ఉంటుందంట. ఫస్ట్ స్లీమా, తర్వాత జీరా, ఆ తర్వాత ఇప్పుడు మనము తష్బిష్ అనే ఒక టౌన్లోకి వచ్చాం. సో ఇక్కడ దాదాపు 52 టౌన్స్ ఉన్నాయంట. సో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మల్టిపుల్ టౌన్స్ వస్తూనే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు మాల్టా. సో మాల్టాలో ఉన్నాను. సో మాల్టా క్యాపిటల్ అయిన వలెటాకు వచ్చాను. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా వలెటా. సో దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మాల్టా. అండ్ అక్కడ మీకు ఒక చిన్న ఐలాండ్ ఒకటి కనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ మాన్యువల్ ఐలాండ్. సో ఈ మాన్యువల్ ఐలాండ్ అనేది ఇది ఇక్కడ రకరకాల వ్యక్తులు వచ్చి ఇక్కడ మాల్టాకు వచ్చి వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయించారు. అండ్ రకరకాల పీపుల్ దే హ్యావ్ హ్యాడ్ దేర్ ఓన్ ఎంపరర్ హియర్. సో ఫస్ట్ ఇక్కడ అరబ్స్ వచ్చారు, అరబ్స్ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత రోమన్స్ వచ్చారు, అండ్ దెన్ నెక్స్ట్ కెవలియర్స్ అని చెప్పేసి దే ఆర్ ఫ్రమ్ గ్రీస్ అనమాట, నార్మన్స్ వచ్చారు. అండ్ దెన్ ఈవెన్చువల్లీ 1800 centuryలో ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. సో బ్రిటిష్ వాళ్ళు కాలనైజ్ చేశారు. సో 1800 నుంచి అంటే 1813 నుంచి ఎఫెక్టివ్లీ దే స్టార్టెడ్ కాలనైజింగ్ అండ్ 1964 వరకు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకే ఇక్కడ మనకు మొత్తం కంప్లీట్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చరే ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ మనకి ముఖ్యంగా మాల్టాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ వన్ గుడ్ కంట్రీ వేర్ యూ కెన్ స్పీక్ వెరీ నైస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ చాలామంది మాట్లాడతారు. సో ప్రతి చోట కూడా మనకి రకరకాల యూరోపియన్ కంట్రీస్లో మనకి ఇంగ్లీష్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, కానీ ఇక్కడ అసలు ఇంగ్లీష్తో ప్రాబ్లమే లేదు. 5,40,000 మంది ఇక్కడ జనాభా. సో అవుట్ ఆఫ్ 5,40,000 పీపుల్, అరౌండ్ 56,000 పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో పాకిస్తాన్ వాళ్ళు చాలా తక్కువ అంట. ఇండియా అండ్ బంగ్లాదేశ్ నుంచి దాదాపు ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే అరౌండ్ 10 to 12% మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అది కాకుండా ఇక్కడ కొంతమంది సెర్బియా నుంచి అండ్ దెన్ రొమేనియా నుంచి కొంతమంది వచ్చారంట. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ విజిటింగ్ ఫ్రమ్ స్పెయిన్ నుంచి కూడా వచ్చిపోతుంటారు. సో ఇలా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మ్యాక్సిమం మాత్రం సెటిల్ అయింది మాల్టాలో మ్యాక్సిమం ఇండియన్స్ అనమాట. సో ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడ మనకు కనబడేది ఒక చర్చ్ అనమాట. దేర్ ఆర్ అబౌట్ 365 చర్చెస్, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్క్. ఒకటే మాస్క్ ఉంది. సో నాకు అది చూడగానే మాస్క్ లాగా అనిపించింది, కానీ మాస్క్ కాదంట, ఇట్స్ అ చర్చ్. సో ఇక్కడ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ మాన్యువల్ ఐలాండ్, సో దిస్ వాజ్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ హైడింగ్ అనమాట. సో ఎప్పుడన్నా ఏదైనా ఒకవేళ ఏదైనా గొడవలు కానీ లేకపోతే వార్స్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు హైడ్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు అనమాట. సో ఈ పర్టికులర్ స్పాట్ అనేది సో హైడింగ్ స్పాట్ లాగా బాగా పనికొచ్చేది. ఎందుకంటే మనకు అందరికి తెలిసిందే ఇట్స్ వెరీ స్మాల్ కంట్రీ, ఇట్స్ ఐలాండ్ నేషన్. సో అన్ని చోట్ల సముద్రం ఉంటుంది, మొత్తం అన్ని వైపుల నుంచి సముద్రం ఉంది. అయితే ఈ ఒక్కటి మాత్రం సెంటర్లో, సిటీ సెంటర్లో ఒక చిన్న ఐలాండ్ లాగా ఉందన్నమాట. అందుకని అలా యూస్ చేసుకునేవాళ్ళు. సో దిస్ ఇస్ అ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్. అండ్ చాలామంది నన్ను మాల్టాలో అసలు జాబ్స్ ఎలా ఉన్నాయన్నా అని చెప్పేసి నాకు మెసేజెస్ పెడుతున్నారు. అయితే ఇప్పుడు మాల్టాలో జాబ్స్ ఏంటంటే స్టార్టింగ్ సాలరీ వచ్చి అరౌండ్ 10 euros ఉందంట. సో దట్స్ ఎ వెరీ గుడ్ డీసెంట్ సాలరీ. అండ్ అప్ టు 9,000 euros వరకు పర్ మంత్, పర్ యానం వాళ్ళకి నో ట్యాక్స్. అండ్ 9,000 to 15,000 వరకు 15%, అండ్ 15,000 నుంచి అప్ టు 60,000 వరకు 25%. సో ఈ ట్యాక్స్ బ్రాకెట్స్ అనేది కూడా చాలా తక్కువలో ఉంది. సో ఇక్కడ ఇండియన్స్ కూడా చాలామంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని అంటే ఇందుకోసమే, శాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ మాల్టా లోకల్స్. అండ్ ఎవరైతే బయట వాళ్ళు వస్తారో వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, అండ్ దెన్ హెల్త్ కేర్ ఈజ్ ఆల్సో ఫ్రీ. ఈవెన్ ఇక్కడ ఎవరైతే సెటిలర్స్ ఉంటారో, ఎవరు సెటిల్ అయినా సరే మాల్టాలో వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హెల్త్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇక్కడ ఎలా ఉన్నాయంట అంటే ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ కూడా సో జనాలు లేక క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇఫ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్, సో ఇక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇక్కడ జాబ్స్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఢోకా లేదు. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు. అండ్ ముఖ్యంగా ఇది యూరోపియన్ కంట్రీ అయినా సరే సో ఈస్టర్న్ యూరోపియన్ నుంచి వచ్చేవాళ్ళు తక్కువ, మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ. దానివల్ల ఇంగ్లీష్ మాట్లాడడం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దిస్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మాల్టా యాజ్ వెల్ యాజ్ వలెటా. సో ఇదంతా కూడా చూస్తున్నారుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. యూ కెన్ ఆల్సో సీ దెర్ ఇస్ అ పోర్ట్ హియర్.
సో ఇక్కడ మనకి రకరకాల బోట్స్, షిప్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ 3 ఐలాండ్స్ కలిస్తే మాల్టా అవుతుంది. సో 2 ఐలాండ్స్లో మాత్రమే జనాలు ఉంటారు. ఒక ఐలాండ్లో జనాలు ఉండరు. కానీ పీపుల్ యూజ్ ఇట్ ఫర్ ట్రావెలింగ్ పర్పసెస్. సో అలా ఈ 3 ఐలాండ్స్ కలిపి మాల్టా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డ్రోన్ ఎగరేస్తున్నా. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అందుకే నెక్స్ట్ మాల్టా ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ స్పెసిఫిక్లీ ఫర్ డ్రైవింగ్ అండ్ స్నార్క్లింగ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బోల్డ్ అంతమంది డైవర్స్ ఉన్నారు. సో ఇక్కడ World War Iలోను World War IIలోను వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బోల్డ్ అని షిప్ రేక్స్ ఉండేవంట. అప్పట్లో షిప్స్తో వీళ్ళు చేసేవాళ్ళు కాబట్టి మనకి షిప్స్తో ఫైటింగ్ అయ్యేది కాబట్టి అలా ఉండేది. సో ఇక్కడ మనం డ్రోన్ అయితే ఎగిరేద్దాం. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది, ముందైతే పైకి పంపించేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వెనకాల ఏదైతే కనిపిస్తుందో వలెటా అని చెప్పాను కదా. సో వలెటా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? సో దెర్ వాస్ ఎ గ్రేట్ క్యావలియర్ వారియర్. సో అతని పేరు ద వాలెట్. సో ద వాలెట్ నుంచి ద వల్లెటా అనే ఒక పేరు వచ్చిందనమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే 1565లో అప్పుడు ఆటోమన్ ఎంపైర్ ఉండేది. ఆ ఆటోమన్ ఎంపైర్ పైన ఈ క్యావలియర్స్, సో రోమన్స్ అనమాట. సో వీళ్ళు రోమన్స్ వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అండ్ క్యావలియర్స్. వీళ్ళేమో ఆటోమన్ ఎంపైర్ వాస్ అరబ్ ఎంపైర్ ఆర్ ఇస్లాం అనమాట, ముస్లిమ్స్ అనమాట. సో వాళ్ళతో ఎలా ఫైట్ చేసేవాళ్ళు అంటే ఈ పర్టికులర్ మాన్యువల్ ఐలాండ్ నుంచి ఇక్కడ నుంచి ఫైట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఈ మాన్యువల్ ఐలాండ్లో మొత్తం కంప్లీట్ యూరోపియన్స్ అందరినీ తెచ్చుకొని, సో రకరకాల వ్యక్తులను తెచ్చుకొని, ఇదేంటంటే సెంటర్లో ఉంది, ఇది వాళ్ళకి కనిపించేది కాదు. సో ఇట్ ఈస్ అ హిడెన్ ఐలాండ్. సో ఈ ఐలాండ్ నుంచి జనాలందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఆటోమన్ ఎంపైర్ పైన వాళ్ళు యుద్ధం చేశారనమాట. సో ఇప్పుడు మీరు ఈ వలెటా అనేది చూసుకుంటే ఇది కంప్లీట్లీ ఇలా తిరుగుందనమాట. ఇట్స్ ఎ పెనిన్సులా, ఇట్స్ ఎ న్యాచురల్ పెనిన్సులా. ఇది స్ట్రైట్ లైన్లా లేదు. సో మధ్యలో ఇలా వాటర్ వస్తూ ఇలా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మీరు అక్కడ కూడా షిప్ చూడొచ్చు, అది స్ట్రైట్గా రాదు, ఇలా తిరిగి వస్తుంది. సో మీకు ఆ రోడ్స్, షిప్, ఈ లేన్స్ ఎలా ఉన్నాయనేది మీకు మొత్తం క్లియర్గా వీడియో తీసా. ప్లస్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా 1565లో దిస్ ఇస్ కాల్డ్ అస్ గ్రేట్ సీజ్. సో గ్రేట్ సీజ్ అని చెప్పేసి రకరకాల మూవీస్ కూడా వచ్చాయి. ఆటోమన్ ఎంపైర్ పైన
మొత్తం యూరోపియన్ కంట్రీ వాళ్ళు ఈ మాల్టా వాళ్ళు ఎలా వాళ్ళు దాన్ని ఈ యుద్ధంలో గెలిచారు అని చెప్పేసి అని. అలా గెలిచిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలు పట్టిందనమాట. 1565 నుంచి 1593 వరకు ఫైనలీ ఈ వలెటా సిటీని ప్లస్ ఈ మాన్యువల్ ఐలాండ్స్ని కంప్లీట్ చేశారు. సో కంప్లీట్గా ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏదైతే మాన్యువల్ ఐలాండ్ నేను ఇప్పుడు పైన ఎగరేసిన డ్రోన్ ఉందో ఆ షాట్స్ చూస్తున్నారో, సో నన్ ఆఫ్ దీస్ ప్లేసెస్ ఆర్ వీఆర్ నౌ లయబుల్ ఆర్ వీఆర్ ఎలిజిబుల్ టు గో అండ్ విజిట్ దేర్ పర్సనలీ. కానీ మన డ్రోన్ వెళ్ళింది, మీకు అన్ని చూపించాను. ఇదన్నీ కూడా కంప్లీట్ లైమ్ స్టోన్తో తయారు చేసినవి. ఇదంతా కూడా మిడివల్ టౌన్స్ సూపర్బ్గా తయారు చేశారు. సో దిస్ షోస్ ద విక్టరీ ఆఫ్ దిస్ మాల్టన్స్ ఓవర్ ఆటోమన్ ఎంపైర్. ఆ తర్వాత ఇక్కడ ఈవెన్చువల్లీ వీళ్ళు రోమన్ క్యాథలిక్స్ అయ్యారు. ఇక్కడ క్రిస్టియానిటీ అనేది అభివృద్ధి చెందిందనమాట. సో ఇప్పుడు వలెటాలో మనం ఇంతకుముందు చూసిందేమో అదంతా ఓల్డ్ మిడివల్ టౌన్ అండ్ ఆల్ దీస్ ఆర్ లేటెస్ట్ బిల్డింగ్స్. నెక్స్ట్ 100 years వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయంట. సో ఇక్కడ మీకు బోల్డ్ అన్ని క్రెయిన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి 365 days జాబ్ ఉంటుంది అండ్ ఇక్కడ వీళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఎప్పటికీ ఉంది. సో ఇదంతా కూడా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్. సో ఇంకెలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. ఇంకా మనం వెళ్తూ ఉంటే మనకి ఇంకా బోల్డ్ అని కనిపిస్తాయి. విల్ షో యూ మోర్ ఆఫ్ మాల్టా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ కనిపిస్తుందో ఈ బ్రిడ్జ్ అనేది ఓన్లీ కనెక్షన్ బిట్వీన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ ఐలాండ్స్. సో ఇంతకుముందు మరీనా బై షిప్లో వెళ్ళేవాళ్ళు, అది సెంటర్లో ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వేశారనమాట. బై దిస్ బ్రిడ్జ్ యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు మాన్యువల్ ఐలాండ్స్. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొలోనియల్ హౌసెస్ అనమాట, బ్రిటిష్ వాళ్ళు కట్టినవి. సో వీటి వర్త్ అట్లీస్ట్ 4 million to 7 million euros ఉంటుందంట. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ జీరా అనే లొకేషన్లో ఉన్నాయి ఇవి. సో ఫస్ట్ మనం వెళ్ళింది స్లీమా. సో స్లీమా అండ్ జీరా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఓవర్ లుకింగ్ వలెటా. సో వలెటాకి ఆపోజిట్ అనమాట. మనకి వలెటా చూడాలంటే ఇక్కడ నుంచి ఆపోజిట్లో బాగుంటుందని అక్కడ నుంచి మీకు చూపించాను. సో స్లీమా అండ్ జీరా లొకేషన్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి బిల్డింగ్స్. ఇవన్నీ అట్లీస్ట్ 150-200 years ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. అన్నీ కూడా లైమ్ స్టోన్తో కట్టినాయి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇదంతా కూడా ఒక పెనిన్సులా ఉండడం వల్ల స్ట్రైట్ ఒకటే దగ్గర వాటర్ ఉండి కంప్లీట్ మధ్యలో రోడ్స్ అన్నట్టు కాకుండా చుట్టూరా వాటరు రోడ్స్ మనకి సముద్రం అనేది మెలికలు తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ రోడ్లన్నీ మెలికలు తిరుగుతూ అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ స్లీమా, తర్వాత జీరా, ఆ తర్వాత ఇప్పుడు మనము తష్బిష్ అనే ఒక టౌన్లోకి వచ్చాం. సో ఇక్కడ దాదాపు 52 towns ఉన్నాయంట. సో ఒకదాని తర్వాత ఒకటి మల్టిపుల్ టౌన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది ఇప్పుడు మనకు మాన్యువల్ ఐలాండ్స్ అప్పుడు ఆపోజిట్లో కనిపించింది కదా, ఇప్పుడు నాకు వెనకాల ఉంది. సో ఇదంతా మాన్యువల్ ఐలాండ్స్ అనమాట. సో ఇంతకుముందు మీకు చూపించే ఒక బ్రిడ్జ్ అనేది, ఆ బ్రిడ్జ్ వేసుకున్నారు. ఆ బ్రిడ్జ్ ద్వారానే మాన్యువల్ ఐలాండ్స్కి వెళ్ళొచ్చు. సో ఇదంతా కూడా కంప్లీట్ మళ్ళీ మెరీనా అండ్ మీకు ఇక్కడ మల్టిపుల్ రోయింగ్ బోట్స్, షిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చెప్పా కదా ఇక్కడ చాలా యుద్ధాలు అవన్నీ జరగడం వల్ల బోల్డ్ అని షిప్ రెక్స్ కూడా కనిపిస్తుంటాయి. ఆ షిప్ రెక్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉన్నాయంట. సో ఒకప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఆ పోరాటం జరిగి ఆ తర్వాత ఆ యుద్ధంలో వాళ్ళు చాలామంది చనిపోయి ప్రాణ నష్టం జరిగి ఆ షిప్స్ని అలాగే వదిలేసి అలా షిప్ రెక్స్ అన్ని పాత ఒక 200, 300, 400 years నుంచి ఉన్న షిప్ రెక్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో మాల్టా ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ అంతా కూడా మెలికలు తిరుగుతూ రోడ్స్ అన్నీ ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో నాకైతే చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ చాలామంది వస్తుంటారు. అండ్ స్పెషాలిటీ ఆఫ్ మాల్టా ఏంటంటే 300 days ఆఫ్ సన్, 300 రోజులు సూర్యరశ్మి అనేది ఇక్కడ వస్తుంది. 365 daysలో 300 days ఆఫ్ సన్. మామూలుగా యూరోప్లో మనకి 250 days 230 days రావడమే ఎక్కువ, ఎందుకంటే చలి ఎక్కువ. ఇక్కడ 300 days ఆఫ్ సన్, సో మోర్ సన్నీ. అండ్ ఇక్కడ మనకి ఎంత విండ్ వచ్చినా సరే మనకి ఇక్కడ మంచి వెదర్ అనేది చాలా బాగుంటుంది. అరౌండ్ 20 to 25 degrees టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది ఈవెన్ డే అండ్ నైట్లో కూడా. సో ఇట్స్ కంప్లీట్లీ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఎనీ అదర్ యూరోపియన్స్ కంట్రీస్ అనమాట. యూరోప్లో మ్యాక్సిమం మనకి వింటర్లోకి వెళ్ళేసరికి మైనస్లో కూడా వెళ్ళిపోయే టెంపరేచర్స్ కూడా ఉంటాయి. అలాంటిది ఇది ఏంటంటే దిస్ ఇస్ రైట్ ఇన్ బిట్వీన్ యూరోప్ అండ్ ఆఫ్రికా.
ఆఫ్రికా కూడా చాలా దగ్గర, ఇక్కడ ఆఫ్రికన్ ఖండం కూడా, అండ్ యూరోప్ ఖండం కూడా చాలా దగ్గర మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ ఇది రెండింటి మిక్స్ అయిన వెదర్ లా ఉండి సూపర్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మదీనా వైపు వెళ్తున్నాము. దీనా అని రాస్తారు, ఎంఏ లేకుండా. సో ఇది ఇట్స్ అన్ ఓల్డ్ టౌన్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మదీనా ఏరియాకి వచ్చా. సో అక్కడ మీకు కనిపించేది మదీనా అనమాట. సో దీని హిస్టరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ మదీనా అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ రెయిన్బో చూస్తున్నారా? అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడే ఫేడ్ అవుట్ అవ్వబోతుంది. లిటరలీ ఈ మదీనా పైన ఒక క్రౌన్ లా ఉందన్నమాట. 18th centuryలో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ ఇది. దాని తర్వాత ఇట్ జస్ట్ గాట్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ లోపలికి వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడ పాతతరం బిల్డింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. మదీనాలో హైయెస్ట్ పీక్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ బ్రిటిష్ బ్యారక్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ ఎంటైర్ సిటీ ఆఫ్ మాల్టా అనేది మనకు కనిపిస్తుంది.